శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న మనం ఒక శ్లోకాన్ని చూశాం. అగ్రాఖ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రవర్తన ప్రభూతస్త్రిగ కృంధామా పవిత్రం మంగళం పరం. ఈరోజు ఒక శ్లోకాన్ని చూద్దాం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశానః భగవంతుడు ఈశానుడు. ఈశానః అంటే పరిపాలించువాడు, పాలించువాడు, పరిపాలించువాడు. ఈ జగత్తుని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. పాలించటము అంటే రక్షించడం, పరిపాలించడము అంటే జాగ్రత్తగా రక్షించటం. పరిశీలనతో కూడిన, విమర్శతో కూడిన, నిశితముగా పాలించటం, పరిపాలించటం. కాబట్టి నిశితమైనటువంటి తన దృష్టితో అణువణువును పరిశీలిస్తూ, పరిపాలిస్తూ, రక్షిస్తూ ఉండువాడు ఈశానః. ఈశానః అంటే ఈశ్వరుడు అని కూడా, ఈశ్వరుడు అన్నా కూడా రక్షించువాడు అని అర్థం. ఈశానః పరిపాలనా దక్షత కలిగి ప్రతిక్షణము తను సృష్టించినటువంటి జగత్తును రక్షించువాడు, పాలించువాడు. రక్షణా భారం ఆయనదే, పాలించే భారం ఆయనదే. స్థితికారకుడు కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు. ఈశానః ప్రాణః. ఈశానుడైనటువంటి ఏమి రక్షిస్తాడు? ప్రాణదః, ప్రాణమును రక్షిస్తాడు. జీవుల ప్రాణాలను రక్షిస్తాడు. జీవుల ప్రాణాలు ఎలా సృష్టింపబడ్డాయి, ఎలా రక్షింపబడుతున్నాయి? పంచభూతముల చేత రక్షింపబడుతున్నాయి. మళ్ళీ పంచభూతాలు అంటే ఇవి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవి లేనిది ఏ ప్రాణి నివసించలేదు. ప్రకృతికి ప్రాణదః, పంచభూతాలు ప్రాణం. ప్రకృతిలో ఒక భాగము జీవులు కాబట్టి జీవులను రక్షించువాడు, ప్రాణములను నిలుపువాడు. ఈశానః ప్రాణః ప్రాణములను రక్షించువాడు,